గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా ఈరోజు ప్రధాన వార్తలు తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా అందరికీ చేరే విధంగా మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. అయ్యో దేవుడా, తొక్కిసలాటలో 9 మంది మృతి, దైవ దర్శనంలో పెను విషాదం. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దారుణం, 17 మందికి గాయాలు, వారిలో ఇద్దరి పరిస్థితి విషమం. కార్తీక శనివారం సందర్భంగా ఓ ప్రైవేట్ ఆలయానికి పోటెత్తిన భక్తులు, పరిస్థితి అదుపు తప్పి తోపులాట, స్టీల్ రైలింగ్ ఊడి కింద పడిన జనం, వారిని తొక్కుకుంటూ వెళ్లిన మరికొందరు, ఏర్పాట్లు చేయని నిర్వాహకులు. మృతుల్లో ఒక బాలుడు, మిగిలిన వారంతా మహిళలే. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి, విచారణ జరిపిస్తామని ప్రకటన. తొక్కిసలాట బాధితుల కుటుంబ సభ్యుల రోదనలు. విధంగా ఇక్కడ ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దారుణం. కార్తీక శనివారం సందర్భంగా ఓ ప్రైవేటు ఆలయానికి పోటెత్తిన భక్తులు. విధంగా 9 మంది మృతి చెందిన అన్నట్టుగా చూడవచ్చు. తొక్కిసలాట వల్ల ఈ విధంగా ఇక్కడ కార్తీక శనివారం సందర్భంగా ఈ విధంగా భక్తులు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఈ దారుణం జరిగిందన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా సీఎం చంద్రబాబు ఇక్కడ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా అక్కడ ఆలయ సిబ్బంది ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా అక్కడ రైలింగ్ భక్తులు ఎక్కువ అవడంలో సీరియల్ లైన్ క్రమంలో ఈ విధంగా ఒకరిపై ఒకరు తోసుకోవడం వల్ల ఈ విధంగా అక్కడున్న రైలింగ్ ఊడిపోవడంలో ఒక్కసారిగా అందరు కింద పడిపోయారు. వాళ్ళ మీదకెళ్ళి వెనకాల ఉన్న వాళ్ళు అట్లనే దర్శనం కోసం తొక్కుకుంటూ వెళ్ళారన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వేల సంఖ్యలో భక్తులు ఉండడం వల్ల ఈ విధంగా తొక్కిసలాటకు గురై ఈ విధంగా 9 మంది మృతి చెందిరన్నట్టుగా చూడవచ్చు. పవిత్రమైన కార్తీక మాసం, అందులోనూ శనివారం వెంకన్నను దర్శించుకుంటే మంచిదనే నమ్మకం. తండోపతండాలుగా జనం తరలి వచ్చారు. నియంత్రించే వారు లేరు, స్వీయ నియంత్రణ లేదు. ఫలితం పెను విషాదం. తొక్కిసలాటలో 9 నిండు ప్రాణాలు బలి, వీరిలో 8 మంది మహిళలే. శనివారం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘోరం ఇది. విధంగా వెంకటేశ్వర స్వామి ఆలయం కాశీబుగ్గలో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ విధంగా ఈ ఘటన జరిగిందన్నట్టుగా చూడవచ్చు. ఆట అదరాలి, కప్పు కొట్టాలి. దక్షిణాఫ్రికాతో భారత్ ఆమీతుమి. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ నేడే. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ జరగనుంది. ఈ విధంగా మొన్న ఆస్ట్రేలియాపై సెమీస్ ఫైనల్లో భారత్ విజయం సాధించింది మహిళల క్రికెట్ జట్టు. ఈరోజు దక్షిణాఫ్రికా తోటి ఫైనల్లో తడపడుతున్నట్టుగా చూడొచ్చు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం. డిపాజిట్ పోగొట్టుకున్నైనా బీఆర్ఎస్ను గెలిపించాలని బీజేపీ యత్నం. కేసీఆర్ మోడీ ఓవైపు, రాహుల్ రేవంత్ మరోవైపు. జూబ్లీహిల్స్లో సమస్యలకు కారణం బీఆర్ఎస్ఏ. మైనారిటీల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్కు లేదు. జూబ్లీహిల్స్కు కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారు? కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. బోరబండ చౌరస్తాకు పీజేఆర్ పేరు విగ్రహం. జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. బోరబండ, ఎర్రగడ్డలో రోడ్ షో, కార్నర్ మీటింగ్. జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్ షోలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ హాజరైన జనం. ఈ విధంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ ఎలాగైనా బీఆర్ఎస్ను గెలిపించే విధంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుందన్నట్టుగా చెప్పుకొచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు చేసుకున్నారన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ బోరబండ చౌరస్తా పేరు పీజేఆర్గా నామకరణం చేస్తానంటూ అతని విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామన్నట్టుగా ప్రచారంలో భాగంగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా బీజేపీ కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఈ విధంగా జూబ్లీహిల్స్కి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలంటూ కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టుగా చూడొచ్చు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఓట్లు వేయించడమే ఆ ఒప్పందం అన్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్లో బీజేపీ తమ డిపాజిట్ పోగొట్టుకొని బీఆర్ఎస్ను గెలిపించే ప్రయత్నం చేస్తుందన్నారు. మొదటి రోజు కేటీఆర్, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతారని, వీరిద్దరికీ ఫామ్ హౌస్లో కూర్చున్న
కూర్చున్నాయన నీతులు చెబుతున్నారని తెలిపారు. వీరి కుంభక్కు రాజకీయాలపై ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి నగరంలోని బోరబండ ఎర్రగడ్డలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. బోరబండ చౌరస్తా ఎర్రగడ్డలోని భీషం కలాల్ నగర్లో కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. ప్రస్తుత పోటీ మాగంటి సునీత నవీన్ యాదవ్ల మధ్య కాదని, కేసీఆర్ మోడీ ఒకవైపు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మరోవైపుగా జరుగుతున్న పోటీ అని తెలిపారు. 3 సార్లు బీఆర్ఎస్ వాళ్లకు అవకాశం ఇచ్చారు. విధంగా ఇక్కడ 3 సార్లు బీఆర్ఎస్ వాళ్లకు అవకాశం ఇచ్చారు. ఈ విధంగా ఈసారి కాంగ్రెస్ను గెలిపించాలన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఇది మాగంటి సునీత నవీన్ యాదవ్ మధ్య పోటీ కాదు, ఇది నరేంద్ర మోడీ అటు కేసీఆర్, ఇది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్న పోటీ అన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. వాళ్ళు కుమ్మక్కై పోటీ బరిలో నిలబడ్డారు. ఈ విధంగా బీజేపీ డిపాజిట్ కోల్పోయి బీఆర్ఎస్ను గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వాళ్ళు రహస్య ఒప్పందాలు చేసుకున్నారన్నట్టుగా చెప్పుకొస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నట్టుగా చూడొచ్చు. జూబ్లీహిల్స్లో యువతంత్రం మొత్తం ఓటర్లలో 3వ వంతు వారే. గెలుపోటముల్లో 18 నుంచి 35 మధ్య వయస్కులే కీలకం. వీరిలో దాదాపు 85% విద్యావంతులే. నడి వయసు వారు ఇక్కడ నిర్ణయాత్మకమే. విధంగా ఇక్కడ 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళే కీలకం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ జూబ్లీహిల్స్లో యువత తంత్రం పనిచేస్తుంది అన్నట్టుగా చూడొచ్చు. మధ్య వయస్కులే కీలకం. వీరిలో దాదాపు 85% విద్యావంతులే. నడి వయసు వారు ఇక్కడ నిర్ణయాత్మకమే. ఇక్కడ విధంగా ఓటర్లు అనేది ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వారు ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎక్కువగా ఓటింగ్ శాతం ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. వాళ్ళే ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ఎలక్షన్లకు సంబంధించి విజయం అనేది వాళ్ళు ఎక్కడ ఓటింగ్ ఎటువైపు పడితే వాళ్ళు విజయం సాధిస్తారన్నట్టుగా చెప్పుకొస్తారు. మావోయిస్టుల కీలక డేటా ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్. మావోయిస్టుల కీలక డేటా ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్. బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్ అయింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై. ఈ విధంగా మావోయిస్టుల కీలక డేటా ధ్వంసమైనందుకు గాను అందుకే సిబిఐ విచారణకు రాష్ట్ర నేతల డిమాండ్. ప్రభాకర్ రావు కేసులో సుప్రీంకోర్టులో ఇంప్లీడ్. ఆనాటి ఎస్ఐబి ధ్వంసం చేసిన ట్యాపింగ్ డేటాలోనే మావోయిస్టుల సమాచారం. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో కీలక అంశాలు. బీజేపీ హైకమాండ్ వద్ద సమగ్ర నివేదిక. రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు. ఈ విధంగా ఇక్కడ ఏదైతే ధ్వంసం చేసిరో ఆనాటి ఎస్ఐబి ధ్వంసం చేసిన ట్యాపింగ్ డేటాలోనే మావోయిస్టుల సమాచారం కూడా ఉంది అన్నట్టుగా బీజేపీ అధికారులు ఈ విధంగా తప్పు పట్టుకొస్తున్న. బీజేపీ హైకమాండ్ వద్ద సమగ్ర నివేదిక. రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు జరగబోతున్నాయి రాష్ట్ర రాజకీయాల్లో అన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మావోయిస్టులకు సంబంధించిన కీలక డేటా కూడా ధ్వంసమైందా? ఈ అంశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం అత్యంత సీరియస్గా తీసుకుందా? రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు ఫోన్ ట్యాపింగ్ కేసు కారణం కాబోతుందా? ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేయడానికి ఇదే కారణమా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా దేశవ్యాప్తంగా మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఈ దిశగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో చోటు చేసుకున్న ఈ విధంగా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంకు సంబంధించి మావోయిస్టుల కీలక డేటా కూడా అందులోనే ఉండే అవి ధ్వంసం చేసిరు అప్పుడు ఆనాటి ఎస్ఐబి అధికారులు. దానివల్ల కీలక సమాచారం పోయింది. ఈ విధంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా మావోయిస్టుల కీలక సమాచారం ధ్వంసమైన కారణంగా కూడా ఈ విధంగా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మరొకసారి తెర మీదకి తీసుకొస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా బీజేపీ అధిష్టానం ఇక్కడ దీనిపై సీరియస్గా ఉందన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా సాయుధ పోరాటం విఫల మార్గం, పరిస్థితులు మారాయి, ప్రధాన స్రవంతిలో కలవండి, మావోయిస్టులకు మల్లోజుల వీడియో సందేశం. సాయుధ పోరాటం విఫల మార్గం, పరిస్థితులు మారాయి, ప్రధాన స్రవంతిలో కలవండి అని ఈ విధంగా మొన్న మావోయిస్టు నుంచి కీలక నాయకుడు ఇక్కడ ఏదైతే లొంగిపోయిందో పోలీసుల ఆధీనంలో తెలంగాణ డీజీపీ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో
ఆయన మావోయిస్టులకు కీలక సమాచారం వీడియో సమాచారం అందించింది. ఈ విధంగా ఆనాటి రోజులు కావు, పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసి ఇక్కడ ప్రజల తరపున కొట్లాడదాం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఆయన సాయుధ పోరాటం విఫల మార్గం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఎగిరే కారును తెచ్చేస్తున్న ఈ ఏడాదిలోనే డెమో కూడా చూపిస్తా, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటన. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఎగిరే కారును తీసుకొస్తున్నాం, ఈ ఏడాదిలోనే ఈ ఏడాది చివరికల్లా చూపిస్తాం అన్నట్టుగా చెప్పుకొస్తారు ఎలాన్ మస్క్, టెస్లా కంపెనీ సీఈఓ. కేరళకు మరో ఖ్యాతి, అత్యంత పేదరికాన్ని రూపుమాపిన రాష్ట్రంగా రికార్డు. అసెంబ్లీలో సీఎం విజయన్ ప్రకటన, పచ్చి మోసమన్న ప్రతిపక్ష యూడీఎఫ్. కేరళకు మరో ఖ్యాతి, అత్యంత పేదరికాన్ని రూపుమాపిన రాష్ట్రంగా రికార్డు. అసెంబ్లీలో సీఎం విజయన్ ప్రకటన, పచ్చి మోసమన్న ప్రతిపక్ష యూడీఎఫ్. పేదరికమే లేకుండా చేశాము, ఇది మన కేరళ రాష్ట్రానికే దక్కింది ఘనత అన్నట్టుగా ఇక్కడ అసెంబ్లీ సమావేశంలో సీఎం విజయన్ చెప్పుకొచ్చారు. ఈ విధంగా దీన్ని ప్రతిపక్ష పార్టీ అయిన యూడీఎఫ్ తీవ్రంగా పచ్చి మోసమన్న ఇది ప్రతిఘటించింది అన్నట్టుగా చూడొచ్చు అక్కడి ప్రతిపక్ష పార్టీ. ప్రయోగానికి సిద్ధంగా LVM-3 M5 రాకెట్. ఇస్రో భారీ ప్రయోగం, నేడు కక్షలోకి 4410 కిలోల బరువైన CMS-3 ఉపగ్రహం. ఇస్రో భారీ ప్రయోగం చేయబోతుంది. ప్రయోగానికి సిద్ధంగా LVM-3 M5 రాకెట్ నేడు కక్షలోకి 4410 కిలోల బరువైన CMS-3 ఉపగ్రహాన్ని ఇక్కడ ప్రయోగించబోతుంది. ప్రయోగానికి సిద్ధంగా LVM-3 M5 రాకెట్ అన్నట్టుగా చూడొచ్చు. బాహుబలి రాకెట్ ద్వారా చేరనున్న ఇస్రో, మెరుగుపడనున్న డిజిటల్ కనెక్టివిటీ సేవలు. నేటి సాయంత్రం 5:26 ప్రయోగం. ఇది ఈరోజు సాయంత్రం 5:26 ప్రయోగం చేయబోతున్నారు. ఈ భారీ రాకెట్ను విడుదల చేయబోతున్నట్టుగా చూడొచ్చు. బాహుబలి రాకెట్ ద్వారా చేర్చనున్న ఇస్రో, మెరుగుపడుతున్న డిజిటల్ కనెక్టివిటీ సేవలు అన్నట్టుగా చూడొచ్చు. వాన్స్ ఉషా బంధం బీటలు, అమెరికాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు. ఉషా క్రైస్తవంలోకి రావాలంటూ ఇటీవల జేడీ వాన్స్ వ్యాఖ్యలు. అదే వేదికపై ఎరికా కిర్క్తో గాఢ ఆలింగనం. ఉషా శ్వేత జాతీయేతర నేపథ్యంపై వాన్స్ మీద కొంతకాలంగా శ్వేత జాతీయవాదుల విమర్శలు. ఉషాకు త్వరలోనే విడాకులిచ్చి ఎరికాను వాన్స్ పెళ్లి చేసుకుంటారంటూ విశ్లేషణలు. ఈ విధంగా వీళ్ళు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఉషా బంధం బీటలు కాబోతుంది అన్నట్టుగా చూడొచ్చు. ఇది ఉషా మన భారతీయ మహిళ అన్నట్టుగా చెప్పవచ్చు. ఈ విధంగా ఇక్కడ వీళ్ళ మధ్య బంధం తెగిపోతుంది అన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ వార్తలు. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు అన్నట్టుగా వార్తలు ఇక్కడ చూడొచ్చు. 85% సీట్లు స్థానికులకే. పీజీ మెడికల్ మేనేజ్మెంట్ కోటాలో రాష్ట్ర విద్యార్థులకు కేటాయింపు. సర్కారు కీలక నిర్ణయం, నేడో రేపో జీవో. సీఎంకు వైద్య మంత్రి దామోదర కృతజ్ఞతలు. 85% సీట్లు స్థానికులకే. పీజీ మెడికల్ మేనేజ్మెంట్ కోటాలో రాష్ట్ర విద్యార్థులకు కేటాయింపు. సర్కారు కీలక నిర్ణయం, నేడో రేపో జీవో. సీఎంకు వైద్య మంత్రి దామోదర కృతజ్ఞతలు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి వైద్య శాఖ మంత్రి దామోదర ఇక్కడ దామోదర రాజనరసింహ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎందుకంటే లోకల్ వాళ్ళకే, తెలంగాణ విద్యార్థులకే 85% సీట్లు కేటాయించే అవకాశం ఉంది, ఇతరులకు 15% అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా పీజీ మెడికల్ మేనేజ్మెంట్ కోటాలో స్థానికులకే 85% సీట్లు అన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు రేపు జీవో కూడా విడుదల చేయబోతున్నారు అన్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. బాలికపై ముగ్గురి లైంగిక దాడి, మీ తమ్ముడు పడిపోయాడని చెప్పి తీసుకెళ్లి దుశ్చర్య. నిందితుల్లో 2 మైనర్లు, ఒకరు మేజర్. ఖమ్మం జిల్లాలో ఘటన, కేసు నమోదు, పరారీలో నిందితులు. ఈ విధంగా ఇక్కడ ఘోరం జరిగిందన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా కఠిన చర్యలు పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తున్నా కూడా ఇంకా జరుగుతున్నాయి. మరి ఇలాంటి ఘటనలు జరగకుండా, ఎక్కడా దేశవ్యాప్తంగా జరగకుండా తీసుకునే వ్యవస్థ రావాలి. ఇక్కడ ఇలాంటి చర్యలు చేయాలన్నా కూడా ఇక్కడ భయం కలిగే విధంగా, తీవ్ర భయం కలిగే విధంగా అక్కడ దేశ పోలీస్ వ్యవస్థలో చట్టాలు తీసుకురావాలన్నట్టుగా. అప్పుడే మన ఇక్కడ మహిళల పట్ల ఈ విధంగా ఇక్కడ మనల్ని రక్షించుకునే విధంగా ఉంటుంది మహిళలు అన్నట్టుగా చూడొచ్చు. తలని కోసి వివస్త్రం చేసి నిజామాబాద్లో గుర్తు తెలియని మహిళ దారుణ హత్య. తల, ఎడమ చేతి వేళ్ళు, కుడి చేతి మణికట్టు లేకుండా మృతదేహం. కేసుపై పోలీసుల దర్యాప్తు.
విధంగా ఇక్కడ మహిళల పట్ల ఇంకా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటివి జరగకుండా ఉండాలంటే పోలీస్ వ్యవస్థ కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ కోర్టులు కూడా ఇమీడియట్ శిక్షను కూడా విధించే విధంగా కూడా రావాలి. అప్పుడే మహిళలకు సరైన రక్షణ కలుగుతుంది అన్నట్టుగా చూడొచ్చు. దేశవ్యాప్తంగా ఈ పోలీస్ వ్యవస్థ, ఇక్కడ కోర్టుల వ్యవస్థ కూడా మారాలి. ఇక్కడ మహిళల పట్ల దారుణాలు జరిగినప్పుడు అన్నట్టుగా చూడొచ్చు. నార్సిసిస్టిక్ జగన్. ఏపీలో జగన్ రెడ్డి ప్రవర్తన చూసిన వారికి ఆయన నార్సిసిస్టిక్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు స్పష్టమవుతుంది. ఈ వ్యాధి లక్షణాలలో ప్రముఖమైనది ఒక వ్యక్తి తనకు తాను గొప్పవాడిగా భావిస్తూ అధిక ప్రాముఖ్యత ఇచ్చుకోవడం, దీనితో పాటు విపరీతమైన అహంభావం కలిగి ఉండడం, అర్హత లేని సందర్భాలలో కూడా తనను గొప్పగా ఊహించుకొని తనను తాను ప్రేమించుకుంటూ ఇతరులు కూడా తనను అభినందించాలని, సన్మానించి గుర్తించాలని కోరుకుంటారు. ఇతరుల పట్ల కనీస సానుభూతి ఉండదు. విధంగా ఇక్కడ జగన్ ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నారు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ. ఎప్పటి నుంచో ఇక్కడ ఆంధ్రజ్యోతి అంటే టీడీపీకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చే మీడియా. ఇక్కడ మొత్తం మీద ఇక్కడ ఇంకా జగన్ను ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ విమర్శించుకుంటూ వస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ ఆంధ్రజ్యోతి. ఈ విధంగా ఇక్కడ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఆంధ్రజ్యోతిని ఇక్కడ మీడియాను అనుమతించకపోవడం, ఇక్కడ అసెంబ్లీలకు కానీ ఇంకా ప్రభుత్వ అధీనంలో కానీ మీడియాకు ఈ ఆంధ్రజ్యోతి మీడియాను అనుమతించకపోవడం, ఈ విధంగా పూర్తిగా నిషేధం విధించడం ద్వారా ఇంకా కక్ష కట్టుకున్నట్టుగా చూడొచ్చు. దానికి సంబంధించి జగన్ ఉద్దేశించే పూర్తిగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూడొచ్చు. అపరిమిత విజయాలను సాధించానని, అంతులేని అధికారం అనుభవిస్తున్నానని, అంతగాడినని, మొత్తంగా తానొక ప్రత్యేకమైన వ్యక్తినని ఊహలోకంలో విహరిస్తుంటారు. ఇతరుల అవసరాలు, మనోభావాలు వారికి పట్టవు. తనను ప్రత్యేకమైన వాడిగా గుర్తించని వారినందరినీ శత్రువులుగా భావిస్తారు. ఈ విధంగా అపరిమిత విజయాలను సాధించానని, అంతులేని అధికారం అనుభవిస్తున్నానని, అందగాడినని, మొత్తంగా తానొక ప్రత్యేకమైన వ్యక్తినని ఊహించుకుంటారు. వాళ్ళే ఊహాలోకంలో వివరిస్తుంటారు అన్నట్టుగా చెప్పుకొస్తారు. సాధారణ మనుషులలో కనిపించని అనేక లక్షణాలు ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో ఉంటాయి. దీనికి మందులు కూడా ఉండవు. అధికారం కోల్పోయినప్పటికీ తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, ఇప్పుడు అష్ట కష్టాలు పడుతున్నారని తాను నమ్ముతూ అందరినీ నమ్మవలసిందిగా కోరుతున్నారు. ఇది కూడా నార్ససిస్టిక్ వ్యాధి లక్షణమే. ఇదొక నార్ససిస్టిక్ వ్యాధి లక్షణమే అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఒక వ్యాధి సోకింది జగన్కు. ఆ వ్యాధి వల్ల ఇక్కడ తను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలంతా అష్టైశ్వర్యాలతో ఉన్నారు. ఇప్పుడు టీడీపీ హయాం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజలు తీవ్ర కష్టాల పాలు పడుతున్నారు అన్నట్టుగా వారే ఊహించుకుంటారు. ఇది నార్సిసిస్టిక్ వ్యాధి లక్షణమే అన్నట్టుగా చెప్పుకొస్తారు. సోషల్ మీడియాలో జగన్ మద్దతుదారులు పెరుగుతున్న పోస్టులను చూస్తే ఆయన తల్లి విజయమ్మకు కూడా నా బిడ్డలో ఇన్ని అసాధారణ లక్షణాలు ఉన్నాయా అన్న అనుమానం కలగక మానదు. మొంతా తుపాను సీఎం చంద్రబాబు సృష్టించిన విపత్తు అని అలవోకగా జగన్ అనేశారు. ఏ సీఎం అయినా ప్రకృతి వైపరీత్యాలు సంభవించాలని కోరుకుంటారా? విపత్తులను సృష్టిస్తారా? ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అవినీతి జరిగిందని విన్నాం, అంతేగాని తుపానులకు పలానా సీఎం కారణమని ఇంతవరకు ఎవరు విమర్శించలేదు. ఈ విధంగా మొంతా తుపాను క్రియేట్ చేసిండు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడే అన్నట్టుగా జగన్ చెప్పారు అన్నట్టుగా ఇక్కడ మన ఆంధ్రజ్యోతిలో ఎండి రాధాకృష్ణ చెప్పుకొస్తారు. ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలు ఏ సీఎం అయినా మార్చగల శక్తి ఉంటుందా? ఆ ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాన్ని జరగకుండా చూసుకోవడం, ఒకవేళ ముందస్తు చర్యలు తీసుకోవడం, లేదంటే నష్టపోయిన దానికి ఇక్కడ నష్టపరిహారం కలిగడం, ప్రజల పట్ల ఆదుకునే తక్షణ అత్యవసర సేవలు అందించడం ఉంటుంది ప్రభుత్వానికి. కానీ ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఆపే శక్తి ఉండదు కదా అన్నట్టుగా చెప్పుకొస్తారు. వాస్తవానికి సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ మొంతా తుపాన్కి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకున్నారన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కూడా సంభవించినట్టు వార్తలు రాకపోవడం గమనార్హం. ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ ముందస్తు చర్యలే తీసుకున్నారన్నట్టుగా చూడొచ్చు. సమకాలీన రాజకీయాల్లో సంక్షోభాలను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబు ప్రథమ స్థానంలో ఉంటారు. తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే నిద్రాహారాలు మాని సహాయ పునరావాస చర్యలపై దృష్టి పెడతారు. తుపాను సమాచారాన్ని అందిస్తూ ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, రహదారులు ధ్వంసం అవడం సర్వసాధారణం. తిరిగి సాధారణ పరిస్థితులు రావడానికి 10 రోజులు పట్టేది. ఇప్పుడు ఒక రాత్రిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. రాత్రికి రాత్రి రహదారులపై కూలిన చెట్లను తొలగించి రాకపోకలకు ఆటంకం లేకుండా చేశారు.
ఈ విధంగా ఎప్పుడైనా వారం 10 రోజులు పట్టేది. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా దాని నుంచి బయటపడడానికి, కోలుకోవడానికి, రహదారులు క్లియర్ కావడానికి ఒక వారం 10 రోజులు పట్టేది. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా కూడా మరమ్మతులు చేయించడానికి కూడా కాస్త టైం తీసుకునేది. ఇప్పుడు మాత్రం వెంటనే ఒకే రోజులో విద్యుత్ సరఫరా నిరంతరం అందే విధంగా చర్యలు తీసుకురు ప్రస్తుత సీఎం చంద్రబాబు. అదేవిధంగా రహదారులను కూడా రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్లను కూడా తొలగించి రహదారులు కూడా క్లియర్ చేయించారు. ప్రస్తుత సీఎంకు సాధ్యమైంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎండి. చంద్రబాబు పాలనలో ఒక్కటే మంచి పని జరగలేదని తాను నమ్ముతూ ప్రజలను కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తన గొప్పతనం ముందు ఇతరులు బలాదూర్ అని నార్సిసిస్టిక్ వ్యాధి ఉన్న వాళ్ళు భావిస్తారు. నయం కాని మానసిక సమస్యతో బాధపడుతున్న జగన్ రెడ్డిని ఏపీ ప్రజలు భరించాల్సిందే. ఈ విధంగా నయం కాని నార్సిసిస్టిక్ వ్యాధి తోటి కదా జగన్ను భరించాల్సిందే ఏపీ ప్రజలు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ ఆయన పరిపాలనలోనే బాగుండే ప్రజలంతా అని ఒక ఊహాలోకంలో జీవిస్తుంటారు. అదొక వ్యాధికి సంబంధించి వ్యాధి లాంటిది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ మొత్తంగా ఇక్కడ జగన్ ఉద్దేశించి ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ మాట్లాడుతున్నారు అన్నట్టుగా చెప్పొచ్చు. జూబ్లీహిల్స్ రోడ్ షోలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కాంగ్రెస్తో ఫేక్ బంధం, బీజేపీతో పేగు బంధం. ఈ విధంగా ఇక్కడ బీజేపీని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ఇక్కడ అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ బీజేపీలు తీవ్ర ప్రచారంలో పోటీ పడుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు. తమ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ ఇక్కడ ఫేక్ ఒప్పందం అన్నట్టుగా ఇక్కడ బీజేపీ తోటి పేగుబంధం కాంగ్రెస్కు అన్నట్టుగా చెప్పుకొస్తారు. అటు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ తోటి బీఆర్ఎస్ కలిసిపోయినాయని రహస్య ఒప్పందాలు చేసుకున్నారని కాంగ్రెస్ వాళ్ళు, ఇటు కేటీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు, అటు బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఫేక్ బంధం అన్నట్టుగా పేగుబంధం అన్నట్టుగా ఆయన కేటీఆర్ మాట్లాడుకొస్తారు. సెంటిమెంట్పై రేవంత్ మాటలు విడ్డూరం, పథకాలు రద్దంటే ప్రజలే బుద్ధి చెప్తారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం, ఆ పార్టీకి డిపాజిట్ గల్లంతు చేస్తే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్. ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి. ఈ విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే వచ్చే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రాబోతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్తో ఉన్నది ఫేక్ నకిలీ బంధమని, ఆయనది బీజేపీతో పేగు బంధమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. పిల్లనిచ్చిన మామను బండబూతులు తిట్టిండి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీతోటి ఈ సీఎం రేవంత్ రెడ్డికి ఫేక్ బంధం, నిజం బంధం, పేగు బంధం అంటే బీజేపీ తోటే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. సొంత మేనమామనే బండబూతులు తిట్టిరు. ఈ విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు దగా పార్టీలే, గద్దెనెక్కక ముందు ఓ మాట, గద్దెనెక్కాక మరో మాట మభ్యపెడుతున్న ఆ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలి. మజ్లిస్ మెప్పు కోసమే అజారుకు పదవి, కిషన్ రెడ్డి ఓట్ల కోసం దేశాన్ని అవమానిస్తారా? సీఎంపై రామచందర్ ధ్వజం, ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదల. జూబ్లీహిల్స్లో నేడు మరోసారి బీజేపీ మహాపాదయాత్ర. ఈ విధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు దగా పార్టీలే, గద్దెనెక్కక ముందు ఒక మాట, గద్దెనెక్కాక ఒక మాట మాట్లాడతారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే. అధికారం చేపట్టినాక ఒక విధంగా ప్రవర్తిస్తారు, మాట్లాడతారు. అధికారం రాకముందుకు ఎన్నో ఆశలు పెట్టి ఓట్లు వేయించుకుంటారు అన్నట్టుగా చెప్పుకొస్తారు. మజ్లిస్ మెప్పు కోసమే అజారుద్దీన్కు మంత్రి పదవి అన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఓట్ల కోసం దేశాన్నే అవమానిస్తారా అన్నట్టుగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎంపై రామచందర్ ధ్వజం, ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదల. బీజేపీ అధ్యక్షుడు రామచందర్ ధ్వజం ఈ విధంగా ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదల చేస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్లో నేడు మరోసారి బీజేపీ మహాపాదయాత్ర చేపట్టబోతున్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఈరోజు మహాపాదయాత్ర చేపడుతున్నారు అన్నట్టుగా చూడవచ్చు బీజేపీ. కపిల్ చిట్స్ మీ వెంట, ఆనందం మీ ఇంట. కపిల్ చిట్స్ మీ కళలకు సహకారం. విధంగా కపిల్ గ్రూప్ వాళ్ళు ఆడిచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.